ఈ ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి నాగలింగేష్ పాస్టర్ గారు వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. లింగేష్ పాస్టర్ గారు, వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. వందనాలక్క. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ ప్రేమడ దయగల తండ్రి, నాయన నామనకు వందనలు. ప్రేమించి ఇచ్చిన ఈ ఉదయకాల ప్రార్థన బట్టి కృతజ్ఞతలు. ఆయన వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మీరు మాకు ఇవ్వండి. మీరు మాట్లాడండి. నాయన మమ్మల్ని మరింతగా మీ అందు స్థిరపరిచి మా అడుగులు పరలోక రాజ్యం వైపు స్థిరపరచబట్టకు సహాయం తెచ్చేయమని, మహిమ మీరు పొందుకున్నామని యేసునామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమెన్. మంచిది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ధనరాజ్ పాస్టర్ గారికి, అలాగనే సహకరించినటువంటి డేవిడ్ రాజన్న గారికి క్రీస్తునామ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని యందు పెద్దలారా, మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. వాక్యదానంలోకి వెళ్దాం. గడిచిన వారంలో ప్రభువు ఏ విధంగా శ్రమ పన్నాడు అనే దాంట్లో కొద్దిగా చెప్పుకున్నాం. ఏ విధంగా ఎంత ఘోరంగా హింసింపబడ్డారు, ఎవరు ఆయన్ని అప్పగించారు, ఎందుకు ఆయన అప్పగింపబడ్డాడు, ఎలా ఆయన్ను హింసించారు, ఇలా చెప్పుకున్నాం. ఇవన్నీ చెప్పుకున్నాక కంక్లూజన్కి వచ్చేసరికి ఇలాంటి వాళ్ళని ఆయన క్షమించాడు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు తెలియదు కాబట్టి వీరిని క్షమించిన ఆయన అని చెప్పేసి దేవుడు పలికినటువంటి మొదటి మాటను మనం మాట్లాడుకున్నాం. ఈ దినాన రెండవ మాటను మాట్లాడుకోబోతున్నాం. రెండవ మాటను మాట్లాడుకోబోయే ముందు కొన్ని విషయాలు రెండవ మాట మాట్లాడుకుందాం. లూకాసు వార్త ఆయన పలికినటువంటి రెండవ మాట 23వ అధ్యాయము 43వ వచనం. 23:43. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. ఈ మాట చెప్పాడు ఆయన. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. ఈ మాట ఎవరితో అన్నాడంటే, ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఇద్దరు దొంగలే. ఒక ఆయన అటువైపు కుడివైపు యేసుక్రీస్తు ప్రభుల వారికి, ఇంకొక ఆయన ఎడం వైపు. ఇద్దరున్నారు. ఇద్దరు స్నేహితుల మధ్య నాకు తెలిసి ఇప్పుడు ఆ ఇద్దరు స్నేహితులు జీవితాంతం కలుస్తున్నారేమో, కానీ ఇప్పుడు విడిపోబోతా ఉన్నారు. ఎందుకంటే ఇంకనూ మారు మనసు పొందలే. అప్పటికి ఒక అతను ఇంకనూ మారు మనసు పొందలేదు. ఇతనేమో తండ్రిని సహాయం అడిగాడు. తండ్రిని ప్రభువుగా అంగీకరించేశాడు. చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపాన్ని పొందుకున్నాడు. ఏది న్యాయమో ఏది అన్యాయమో తెలుసుకొని, ఎవరు దేవుడో ఎవరు కాదో, ఎవరు రక్షించగలరో అదంతా తెలుసుకొని మాట్లాడాడు. ఈ 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము ఒక అంటే దేవుని యొక్క ప్రణాళిక ఎంత బాగుంది చూడబ్బా అనిపించింది. ఎందుకంటే ఇద్దరు స్నేహితుల్ని నాకు తెలిసి పరలోక రాజ్యాన్ని చేరడానికి ఏదైతే ముఖ్యమో, ఒక మనిషికి పరలోక రాజ్యం చేరాలంటే ఎవరితో కలిస్తే ఖచ్చితంగా పరలోక రాజ్యం చేరతారో, ఎలా వీళ్ళు పట్టబడతారో చూపించడానికి భలే బాగా ఉపయోగపడింది అని అనుకోవచ్చు. ఎలా అంటే ఇద్దరు స్నేహితుల్ని ఇక్కడ విడగొట్టినట్టు అనిపిస్తుంది, కానీ ఇద్దరు స్నేహితుల్ని ఆయన కలిపాడు కూడా. ఇదే అధ్యాయంలోనే ఇద్దరు స్నేహితుల్ని ఆయన కలిపాడు కూడా. ఎవరు అంటే లూకాసు వార్త 23వ అధ్యాయము 8వ వచనం చూడండి. 8వ వచనం.
హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగోరెను. ఆమె ఆ, యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ శిలువ శ్రమలు అనుభవించడానికి మొట్టమొదటిగా అన్న దగ్గరకు, కయప దగ్గరకు, తర్వాత పిలాతు దగ్గరకు, ఆ తర్వాత మళ్ళీ హేరోద్ దగ్గరకు ఇలా వరుస పెట్టి వస్తా ఉన్నారు కదా. పిలాతు గారు ఇతను ఆ, యేసుక్రీస్తు ప్రభుల వారు గల్లే ప్రదేశానికి చెందినవాడు అని చెప్పేసి అనగా హేరోదు రాజు యొక్క ఆధీనంలో వాళ్ళ దగ్గర ఉండాల్సిన వాళ్ళు కాబట్టి మన దగ్గర అవసరం లేదు, అతనికి అప్పగించండి, అక్కడే సిలువ వేయడానికి ఏదైనా శిక్షణ వాళ్ళే చెప్పేస్తారు అని చెప్పేసి హేరోద్ దగ్గరకు పంపించేస్తాడు. హేరోద్ గారు అప్పటికి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చాలా ఎదురు చూస్తా ఉన్నాడు. ఎంతగా ఎదురు చూస్తున్నాడంటే చాలా సంగతులు ఆయన గురించి వింటనే ఉన్నాడు. ఆఖరికి యేసుక్రీస్తు ప్రభుల వారు శిక్షణ అనుభవించడానికి అక్కడికి వస్తా ఉంటే ఆ శిక్షణ కాదు కానీ ఆయనను చూస్తున్నాను కదా, ఇన్ని రోజులకి ఇతన్ని చూడడానికి నాకు సమయం వచ్చింది కదా అని చెప్పేసి చాలా సంతోషించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని అలా చూడగానే అమ్మయ్య చాలు అని చెప్పేసి, అంటే ఒళ్ళంతా పులకరించిపోయి చూస్తారు చూడండి. ఆ టైప్లో యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసి చాలా సంగతులు ఆయన గురించి ఆల్రెడీ విన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయనను ఇప్పుడు ఆయనను ఇప్పుడు ఆయనను ప్రశ్నలు వేస్తా ఉన్నాడు. అయ్యా ఇదిగో ఇది అన్నట్టు 9వ వచనం. ఆయనను చూసినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమీ ఇయ్యలేదు. ఆమె యేసుక్రీస్తు ప్రభుల వారు, ఎందుకంటే పిలాతు గారికి ఈయన గురించి ఇంకా సరిగ్గా తెలియదు. కానీ హేరోదు గారికి దాదాపుగా, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మొత్తం తెలుసుకుంటూ ఉన్నాడు ఫస్ట్ నుంచి. అంటే ఎప్పటి నుంచి తెలుసుకుంటున్నాడో కానీ తెలుసుకుంటూ ఉన్నాడు. చాలా సంగతులు విన్నాడు. ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురు చూస్తా ఉన్నాడు. అలా చూసిన సమయం వచ్చింది. చాలా హ్యాపీగా స్వీకరించుకున్నాడు ఆ సమయాన్ని. ఇక ఆయనను చూసి వెంటనే, అయ్యా నీకోసం నేను చాలా చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తా ఉన్నాను, ఇదిగో చాలా రోజులుగా ఎదురు చూస్తా ఉన్నాను, నా కోసం ఒక్క సూచక్రియ చేయి. 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టావంట, పుట్టు గుడ్డి వాళ్ళను చూపునిచ్చావంట, కుంటి వాళ్ళని నడిపించావు, చెవిటి వాళ్ళకు వినిపించావు, ఆఖరికి చచ్చిపోయిన వాళ్ళను నువ్వు లేపినావంట, దయ్యాలు పట్టిన వాళ్ళు విలువిల్లాడిపోయారంట, అంటే దయ్యాలు వదిలేసి వచ్చేసారంట, చక్కగా నిలబడుతున్నారంట, మాట్లాడుతున్నారంట. చాలా అద్భుతాలు చేశావు నాయన, ఇన్ని అద్భుతాలు చేశావు, నా కోసం ఒక్క అద్భుతం ఒక్కటి చేసి చూపెట్టు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర ఒక్క అద్భుతం కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. ఒక అద్భుతం కోసం ఎదురు చూస్తా ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కదానికి కూడా సమాధానం ఇవ్వలేదు. ఇచ్చాడు అనుకో, ఒక మాట మాట్లాడినా కూడా ఆల్రెడీ మన కోసం పిచ్చిగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మనం ఒక్క మాట మాట్లాడినా కూడా సరే, ఇప్పుడు ఎక్కడైనా కానీ ఈ లోకంలో ఎవరైనా ఒక సినిమా యాక్టర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అనుకో, బాగా తెలిసినటువంటి, అంటే సినిమాలు బాగా ఆడుతున్నటువంటి ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైనా ఆయనను చూడగానే ఇంకా పులకించిపోతారు. ఇక ఆయన పక్కన నిలబడి, అయ్యా నేను నీతో ఇది ఇట్లా అని ఏదైనా మాట్లాడేటప్పుడు ఆయన ఒక్క మాట మాట్లాడినా వీడు ఆ అక్షరాలను ఒక ఫ్రేమ్ కట్టించి పెట్టుకుంటాడు, ఆయన నాతో ఈ మాట మాట్లాడాడు అని చెప్పేసి. ఇక్కడ హేరోదు గారిది అదే. ఒక్కటి మాట్లాడినా కూడా ఇదిగో అందులో నుంచి గూఢార్థాలైనా వెతికి, ఇదిగో ఆయన పరలోక రాజ్యం గురించి చెప్పాడు, లేదంటే ఇంకేదైనా మాట్లాడాడు అని చెప్పేసి. ఎందుకంటే ఉన్నత స్థానంలో ఉన్నాడు కాబట్టి
ఉన్నత స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆల్రెడీ కొన్ని ఉన్నతమైన లక్షణాలు, ఆలోచనలు, ఆ విద్య అవన్నీ కొన్ని అభ్యసించుకొని ఉంటారు చిన్నప్పటి నుండే. ఆ మాటలకు అర్థాలు తెలుసుకునేవాళ్ళు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్క మాట కూడా మాట్లాడలే. ఒకవేళ మాట్లాడింటే హేరోదు గారు ఇక్కడే స్టాప్ చేయించేవారు. అంటే ఎందుకంటే ఇష్టమైన వ్యక్తి కదా! ఇష్టమైన వ్యక్తి. ఆయన మాట్లాడుతున్నది ఇది అని చెప్పేసి స్టాప్ చేయించేవాళ్ళు. అలా స్టాప్ చేయించడానికి అదొక రీజన్ అయ్యుండేది. కానీ ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడలే. వెంటనే, వెంటనే 10వ వచనం. ప్రధాన యాజకులను, శాస్త్రులను నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రం తొడిగించి పిలాతు నద్దకు మరలా పంపెను. ఆమె ఆ! ప్రధాన యాజకులు, శాస్త్రులు వీళ్ళంతా నిలవబడి ఏకంగా ఆయన మీద నేరాలు మోపుతా వచ్చారు. ఇక హేరోదు గారు చూస్తారు. చాలా విన్నాను కానీ ఇప్పుడైతే ఏమీ జరగలేదు. ఇదిగో ఇతను ప్రాణాల మీదకొచ్చినా కూడా నోరు మాత్రం మెదపటం లేదు. నేను విడిపిస్తానని తెలిసి కూడా నాకాయనంటే అంత ఇష్టము. నేను ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నానని తెలిసినా కూడా ఒక మాట కూడా మాట్లాడలేకపోతున్నాడు. అసలు ఇతనా అని చెప్పేసి ఇతను కూడా ఇంకా ఒక వస్త్రాన్ని తెప్పించి ఆయనకు తొడిగించేసి ఇంకా ఇక అందరితో పాటు నవ్వుల పాలు చేస్తాడు. అయితే ఎందుకంటే ఇష్టమైన వ్యక్తి కదా! యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా ఇష్టంగా ఎదురు చూస్తా ఉన్నాడు కదా! మనస్ఫూర్తిగా చేయలేడు. మనస్ఫూర్తిగా వ్యతిరేకించడం కానీ ఇప్పుడు తండ్రి పిల్లల్ని కొడతా ఉన్నాడనుకోండి, లేదా స్కూల్‌లో టీచర్ పిల్లల్ని కొడతా ఉందనుకోండి, మనస్ఫూర్తిగా కొట్టలేదు. ఏదో కొట్టాలి కాబట్టి కొడుతుంది. ఎందుకంటే పిల్లలందరూ అందరూ తల్లిదండ్రులకు ఇష్టమే, టీచర్లకు ఇష్టమే. సరిగ్గా చదువు రాకపోయినా మనస్ఫూర్తిగా కొట్టలేరు. హేరోదు గారి పరిస్థితి. అందరూ నిందిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక మాట కూడా మాట్లాడలేదు. ఈయన కోసం మీరు ఎదురు చూసారని చెప్పేసి. అందుకు ఆయన కూడా కలిసిపోయాడు. కలిసిపోయి హేరోదు గారు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని తిట్టడము, దూషించడం, అపహసించి, తృణీకరించి ఇలా చేయడం మొదలుపెట్టి మళ్ళీ పిలాతు దగ్గరకు పంపించేశాడు. ఇప్పుడు స్టార్ట్ అవుతాం చూడండి. 12వ వచనం. అంతకుముందు హేరోదును అంతకు ముందు హేరోదును పిలాతును ఒకరినొకడు శత్రువులయ్యుండి ఆ దినముననే ఒకరినొకడు మిత్రులైరి. ఆమె అంతకుముందు హేరోదు, పిలాతు వీళ్ళిద్దరు ఒకరికొకరు మంచి శత్రువులు, బద్ధశత్రువులు అంటారు కదా! బద్ధశత్రువులు అయినందుకే హేరోదు గారిని పిలాతు గారు వెంటనే శిక్ష ఇవ్వక హేరోదు దగ్గరికి వెళ్ళిపోండి, ఆయనకి నాకు పడదు, ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి రాపోండి మీరు అని చెప్పేసి పంపించేశాడు. ఆయన శిక్ష వేయకుండా మళ్ళీ హేరోదు దగ్గరికి వస్తానే, ఇదిగో ఇతనికి నేను శిక్ష వేయలేను, ఆయన్నే వేసుకోమని చెప్పు అని చెప్పేసి ఈయన కూడా పంపించేశాడు. ఎందుకంటే ఒకరికొకరికి పడదు. ఏ చిన్న తప్పు జరిగినా వాళ్ళిద్దరి మధ్యలో ఇంకొంచెం వైరం పెరిగిపోతుంది. అలాంటప్పుడు ఇద్దరు ఒక సమాధానంలోకి వచ్చేసి ఇదిగో ఆయన ఇవ్వమని చెప్పేసి ఇతని దగ్గరికి పంపించడం జరుగుతుంది. మళ్ళీ పిలాతు దగ్గరకు పంపిస్తారు. హేరోదు, పిలాతు ఇప్పుడు ఇద్దరు అప్పటి వరకు చాలా శత్రువులు, ఇప్పుడు మిత్రులైపోయారు. చాలా కాలం తర్వాత వాళ్ళిద్దరు మిత్రులయ్యారు. ఇప్పుడు మొట్టమొదటిగా వాళ్ళిద్దరు మిత్రులైన తర్వాత ఏ సన్నివేశం గురించి మాట్లాడుకుంటారు? యేసుక్రీస్తు ప్రభుల వారి సిలువకు అప్పగించారు చూడండి. ఈ సన్నివేశం గురించి మాట్లాడతారు. అయ్యో స్నేహితుడా, ఇదిగో మన దగ్గరకు వచ్చాడు చూడు,
ఇతను నిరపరాధి, నిజంగా ఇతని యందు ఏ దోషము కనపడలేదు. నాకే కాదు, నీకు కూడా కనిపించకపోవచ్చు. ఇదిగో 14వ వచనంలో ఉంటుంది చూడండి. ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుషుని నా ఎదుటకు తెచ్చితిరి. ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా మీరు ఇతని మీద నేను మోపిన నేరములలో ఒకటైనా నాకు కనబడలేదు. హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదు అతను నా దగ్గరికి మళ్ళా పంపించాడు కదా. ఈ విషయం గురించి హేరోదు, పిలాతులు చాలా గొప్పగా మాట్లాడుకొని ఉంటారు. ఇప్పుడు పిలాతు గారు చెప్తా ఉంటారు, ఆయన యూదులకు రాజు, ఆయన రాజ్యం ఇక్కడిది కాదంట, పరలోక రాజ్యంకి సంబంధించిందంట. ఆయన నాకు చెప్పాడు ఆల్రెడీ, నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు అని చెప్పేసి. ప్రజలు ఎంత హింసించినా ఆయన ఓర్చుకొని అలానే నిలబడిపోయాడు. చాలా గొప్పగా హింసించారు. ఒకానొక సమయంలో ఇంతలోనే ఆయన చనిపోయాడా అని చెప్పేసి నేను మాట్లాడాను. అంతగా ఆయనను హింసించారు అని చెప్పేసి వీళ్ళిద్దరూ మాట్లాడుకునే ఆ భావంలో ఖచ్చితంగా హేరోదు గారు, ఎందుకంటే మునుపే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఎదురు చూసినటువంటి వ్యక్తి. ఆ ఇద్దరు మాట్లాడుకునే విధానంలో ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభుల వారు నిజంగా లోకరక్షకుడు అని చెప్పేసి అంగీకరించే సమయాన్ని ఖచ్చితంగా ఇద్దరు స్నేహితులకు ఇచ్చాడు. ఎందుకంటే పిలాతు దగ్గరనే ఆగిపోయి ఉంటే హేరోదు గారు మారుమనసు పొందేవాళ్ళు కాదేమో. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి పిలాతు, హేరోదు గారు ఇద్దరు కలిసి మాట్లాడుకునే సందర్భం వచ్చేది కాదేమో. వాళ్ళిద్దరు కలిసి మాట్లాడినట్టు లేదు, కానీ మిత్రులయ్యారు అంటే ఆ తర్వాత వచ్చే సందర్భం ఈ మాటలే ఉంటాయి. ఎందుకంటే ఏ సన్నివేశం గురించి వాళ్ళ శత్రుత్వం నుంచి బయటకు వచ్చారో ఆ సన్నివేశం గురించి మాట్లాడుకోకుండా ఉండలేరు. ఇప్పుడు ఆల్రెడీ పిలాతు గారి జ్ఞానం, హేరోదు గారి జ్ఞానం, వీరిద్దరి జ్ఞానపు మాటలు కలిసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు నిజమైన లోకరక్షకుడు అన్న సత్యాన్ని తెలుసుకొని, ఒకవేళ వాళ్ళిద్దరూ కూడా దేవుని చెంతకు, ఆయన పిల్లల జాబితాలో చేర్చబడ్డారేమో. ఎంత హ్యాపీగా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పిలాతు దగ్గర ఆగిపోయి ఉంటే హేరోదు వరకు రాకుండా హేరోదు గారి దగ్గరకు వచ్చిన తర్వాత హేరోదు గారు మళ్ళీ పంపించారు చూడండి. ఇప్పుడు వీళ్ళిద్దరు అక్కడే ఆగిపోయి ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి హేరోదు గారు తెలుసుకునేవారు కాదేమో. లేదా హేరోదు గారు అంతకుముందు ఆయన చేసినటువంటి పనులన్నీ పిలాతు గారికి ఎప్పటి నుంచి తెలుసు అంటే శిలువ మరణానికి అప్పగించినప్పటి నుంచి ఆయనకు తెలుసు అంతే. ఆయనను హింసించిన విధానం ఇదంతా హేరోదు గారికి ఎక్కడి వరకు తెలుసు అంటే శిలువ మరణానికి అప్పగించినంత వరకు ఆయనకు తెలుసు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిశారనుకో సంపూర్ణంగా తెలుసుకుంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సమయాన్ని వీరిద్దరికి ఇచ్చారు. ఇప్పుడు ఆయన్ను శిలువ మరణానికి ఎట్లా అప్పచెప్పారు, ఏమేం చేశారు, ఇవన్నీ తెలుసుకున్నాం. ఇంతకుముందు ఇవన్నీ ఆల్రెడీ తెలిసేసుకున్నాం. రెండవ దొంగ దగ్గరికి, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి పక్కన, ఇటు పక్కన ఒకరిని అటు పక్కన ఒకరిని సిలువ వేశారు కదా, ఆ సమయం దగ్గరకు వచ్చేస్తా ఉన్నాం. 39వ వచనం. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. ఆమేన్. వేలాడవేయబడిన నేరస్తులలో ఒకడు ఆయన దూషించు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించుకో. అసలు ఏం జరిగింది? వీళ్ళిద్దరిని వేలాడదీసినప్పుడు వీళ్ళు ఇంతగా దూషించడానికి, ఆయన అంతగా దూషించడానికి అంటే మార్కు సువార్త
15వ అధ్యాయము 27-32. మార్కు సువార్త 15వ అధ్యాయము 27 నుంచి చదవండి. మరియు కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని 2 బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఇద్దరిని ఆయనతో పాటు సిలువ వేశారు, లేఖనం నెరవేర్చబడాలి కాబట్టి. అప్పుడు ఆ మార్గమున వెళ్ళుచున్న వారు తమ తలలు ఊచుచు, ఆహా, దేవాలయంను పడగొట్టి 3 దినములలో కట్టువాడా, శిలువ మీద నుండి దిగి నేను నీవే రక్షించుకోనమని చెప్పి ఆయనను దూషించిరి. ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఎలా హింసించారో మనం చూసాం. అంటే లాస్ట్ వీక్ చెప్పుకున్నాం. వేసిన తర్వాత పరిస్థితి ఎలా ఉందంటే, దారిన పోయే దానయ్య అంటాడు చూడు, దారిన పోయే దానయ్యతో కూడా అనిపించుకుంటున్నావురా అని. అంటే దారిన పోయే ప్రతి పనికి మాలినోడు, ఆ దారిలో పోయే ప్రతోడు ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తల దగ్గర అయ్యన్నారయ్య అని రాసి పెట్టేశారు. అంటే యూదుల రాజు, నజరేయుడు అనేటువంటి యూదుల రాజు అని చెప్పేసి రాసేశారు. అదంతా చూసుకుంటా నవ్వుకుంటా ఏమంటా ఉన్నారంటే, అంటే దారిన పోయే ప్రతోడు ఒకటి చెప్తా ఉంటే అని చెప్పి తలకాయ ఊపుతా ఉంటారు చూడు జనాలు. కొంతమంది ఏదైనా కథ చెప్తా ఉంటే ఆ మాదిరి అప్పుడు ఆ మార్గమున వెలుచున్న వారు తమ తలలు ఊచుచు, ఆహా, దేవాలయంను పడగొట్టి 3 దినములలో కట్టువాడా. ఈ వచనం నాకు నిజంగా ఎంత బాగా, దారిన పోయి ప్రతోడికి అంటే దేవుడు అంత చులకనైపోయాడా సిలువ వేయబడగానే. ఈ మాట ఇక్కడ మాత్రమే కాదు. ఇంకా మత్తయి సువార్త 27వ అధ్యాయము 38వ వచనం చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 38వ వచనం. 39వ వచనం. ఆ మార్గంలో వెలుచున్న వారు తలలు ఊచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడివైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. ఆమేన్. ఏమి ఈ మాటలు మార్కు సువార్తలో ఇలానే ప్రింట్ కుదింటాయి. ప్రతోడు దారిన పోయే ప్రతోడు యేసుక్రీస్తు ప్రభుల వారిని అన్నారు, దేవాలయం పడగొట్టి 3 రోజుల్లో కడతాన్నావు కదా, ఇప్పుడు నువ్వు దిగు చూద్దాం అని చెప్పేసి అందరు అన్నారు. శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు ఆయనను అపహాసించారు. 42వ వచనం. వీడు ఇతరులను రక్షించను, తను తానే రక్షించుకొనలేడు. ఇజ్రాయెల్ రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన యెడల వాడిని నమ్ముతాం. అప్పుడంతా అన్నావు కదా, నువ్వు ఇజ్రాయెల్ రాజు కదా, నా రాజ్యం ఇక్కడిది కాదని చెప్పేసి అక్కడ చెప్పుకుంటూ వచ్చావు కదా, ఇప్పుడు నువ్వు శిలువ మీద నుంచి దిగు, నేను నమ్ముతాను. ఆయన శిలువ మీద ఉంటేనే మనకు విజయం, సాతాను గారికి వైఫల్యం. ఆయన శిలువ దిగాలి అంటే ఆ ప్రాణం అక్కడికి పోవాలి. అప్పుడు ప్రాణాలతో ఉండంగానే తండ్రిని అడిగేసి లేదా ఆయన శక్తిని ఉపయోగించి కిందికి వచ్చాడు అంటే అపజయమే కదా. ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి మనకు విజయం. ఇది అన్యులకు అపజయం అయి ఉండొచ్చు, కానీ మనకు తెలిసినటువంటి నిజం, ఇప్పుడు ఆయన దేవుడిగా మనం అంగీకరిస్తున్నాము అంటే ఇలా ఆయన ప్రాణత్యాగం చేసినందుకే. అయితే వీళ్ళందరూ నువ్వు రక్షించుకో, ఇప్పుడైతే నిన్ను నమ్ముతాం అని చెప్పేసి అన్నారు. 43వ వచనం వచ్చేసరికి, వాడు దేవుని యందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పాను కనుక ఆయనకి ఇష్టమైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించును అని చెప్పి ఏకంగా పరమ తండ్రిని కూడా, అంటే కుమారుని అంటున్నారు కింద, తండ్రిని కూడా, ఇదిగో ఆయనకి ఇష్టమైన కొడుకు కదా ఇంతను, ఇప్పుడు ఆయన రక్షిస్తాట్లే ఇతన్ని అని చెప్పేసి తండ్రి అయినటువంటి దేవుని దగ్గర కూడా వెళ్ళారు. ఆ నెక్స్ట్ వచనం
ఆయనతో కూడా సిలువ వేయబడిన వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఆ ఎవరు? బందిపోటు దొంగలును. ఈ ఇద్దరు కలిసి యేసుక్రీస్తు ప్రభువుల వారిని తిట్టారు. ఆ జనాలతో కలిసిపోయి ఇద్దరు కలిసి యేసుక్రీస్తు ప్రభువుల వారిని నిందించారు, అపహసించారు. అయ్యో నిన్ను నువ్వు వధించుకో, ఎందుకంటే ఈయనకు మాదిరి వాళ్ళకి మేకులు కొట్టబడలేవేమో, వాళ్ళ శరీరం దున్నబడలేదేమో, వాళ్ళ కాళ్ళకు మేకులు పడలేదేమో, వాళ్ళ పక్కలో బల్లెపోటు పొడవబడలేదేమో, తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడలేదేమో, ఇవన్నీ చేయబడలేదు కాబట్టి, ఇంకా శక్తి ఉంది కాబట్టి అందరితో కలిసి వాళ్ళ ఇద్దరు దొంగలు కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారిని అపహసించడం మొదలుపెట్టారు. నాకు చెప్పుకున్నాం కదా, మార్కు సువార్త 15వ అధ్యాయము మార్కు సువార్త 15వ అధ్యాయంలో చివరి వచనం 32వ వచనం చూడండి. 32వ వచనం, ఇజ్రాయెల్ రాజాకు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనం చూచి నమ్మదమని ఒకరితో ఒకరు చెప్పుకునేది. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయన నిందించిరి. ఇద్దరు దొంగలు నిందించారు. నిందించేశారు యేసుక్రీస్తు ప్రభువుల వారిని. ఇప్పుడు లూకాసు వార్త చూడండి, 23వ అధ్యాయము 40వ వచనం. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? వెంటనే మారుమనసు పొందేశాడు. నిజంగా నాకు ఈ మారుమనసు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే అంతవరకు కలిసి ఉన్నాడు స్నేహితునితో, అంతవరకు వాటితో కలిసి దొంగతనం చేశాడు, అంతవరకు వాటితో ఏకీభవించి దేవుణ్ణి తిట్టాడు, యేసుక్రీస్తు ప్రభువుల వారిని తిట్టాడు. సడన్ గా ఏమైందో తెలియదు. ఒక్కసారిగా ఒక్క క్షణం ఊహించుకున్నాడేమో యేసుక్రీస్తు ప్రభువుల వారిని. ఆ తిట్లలోనే మనస్ఫూర్తిగా తిట్టలేరు అని చెప్పాను కదా ఇందాక, హేరోదు గారు మనస్ఫూర్తిగా తిట్టిండడు అని చెప్పేశాను కదా. ఇతను కూడా మనస్ఫూర్తిగా ద్వేషించి అంటే అపహసించిండాడు. ఒక పక్క అపహసిస్తున్నా కూడా ఇంకొక పక్క ఆలోచన, తప్పు చేస్తున్నానేమో, అందరితో కలిసిపోయి ఇదిగో నేనైతే చేసిన తప్పుకు న్యాయమే, కానీ ఇతను ఇంతగా దూషిస్తా ఉన్నా కూడా ఒక మారు మాట కూడా మాట్లాడకుండా ఆయన మాటలేవో ఆయన మాట్లాడుకుంటా ఉన్నాడు. బల్లెంతో పొడిచినా కూడా ఆయన దగ్గరికి కనీసం మాట్లాడే శక్తి కూడా లేదు. చేతి చిలకనిచ్చారు, మాట్లాడటం లేదు, వాళ్ళని ఏమనటం లేదు. ఆయన బట్టలు తీసి పంచుకున్నారు, ఆయన కూడా మాట్లాడటం లేదు. నేను తప్పుగా మాట్లాడుతున్నాను ఇతన్ని అని చెప్పేసి ఒక్కసారిగా యేసుక్రీస్తు ప్రభువుల వారిని అలా చూడగానే సిలువ వేయబడినటువంటి యేసును సడన్ గా మారు మనసు వచ్చిందండి. ఇదే మారు మనసు కావాల్సింది దేవునికి. ఈ మారు మనసును బట్టే పరలోకపు సైన్య సమూహములు ఎగిరి గంతులేస్తాయి. ఆ మారు మనసు కోసం ఎదురు చూస్తారు దేవుడు. అందుకే అన్నాడు కదా యేసుక్రీస్తు ప్రభువుల వారు, ఆయన అన్నాడు చూడండి, ఎంత చక్కగా మాట్లాడాడో 41వ వచనంలో, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీ రాజ్యం ఉందని నేను నమ్ముతా ఉన్నాను, నీ రాజ్యంలోనికి వెళ్ళేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన అని చెప్పేసి ఒక్కసారిగా ఉన్న స్నేహాన్ని వదిలిపెట్టేశాడు. ఒక్కసారిగా నేను పాపం చేశాను తండ్రి, నన్ను క్షమించండి, నీ రాజ్యంలోనికి వెళ్ళేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన అంటే, ఆయన అన్నాడు కదా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయనతో రెండవ మాటగా, అందుకు ఆయన
వానితో, ఎందుకైనా నేడు వానితో నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను పో అని చెప్పేసి ఇన్ని మాటలు మాట్లాడినా కూడా దేనికి సమాధానం ఇయ్యనటువంటి తండ్రి ఒక్కసారిగా ఎంత పెద్ద మాట మాట్లాడినాడు చూడండి. ఎంత పెద్ద అక్షరాలు. అంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అని చెప్పేసి నాకు తెలిసి ఆ ఇది లెంతీ వర్డ్ అనమాట. లెంతీ వర్డ్ లెంతీ వర్డ్. ఇంకొకటి ఉంది ఏలి ఏలి లామా సబక్తాని అని. చాలా లెంతీ వర్డ్. దొంగ యొక్క మారు మనసు కోసం మాట్లాడినాడు. శక్తి తెచ్చుకోండి మరి. ఎందుకు ఇంతగా దొంగ మారు మనసు పొందాల్సి వచ్చిందంటే, ఎందుకంటే మారు మనసు అనేది క్షణంలో వచ్చేస్తుంది. క్షణంలో. ఎందుకంటే అప్పటి వరకు మన జీవితం అంతా కళ్ళెదురుగా కనపడుతుంది. అప్పటి వరకు మన జీవితం అంతా కళ్ళెదురుగా కనపడుతుంది. మళ్ళీ వదిలేసేవాడు కాదు. రెండవ దొంగకు మనమంటే ఇక్కడ ఉన్నాం కాబట్టి రోమా సామ్రాజ్యం యొక్క పద్ధతులు మనకు తెలియదు. వాళ్ళు ఏ విధంగా మరణ శిక్షలు విధించేస్తారో. వాళ్ళకంటూ ఒక భయం ఉండేది. వాళ్ళకొక భయం ఉండేది ఆనాటిలో. చాలా చాలా పెద్ద భయం. ఏది? ఎవ్వరు కూడా రాజుగారి ఆజ్ఞలకు లేదా వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలవబడదు. కనీసం వ్యతిరేకంగా నిలవబడడానికి కూడా ధైర్యం చేయకూడదు. నేటి మన భారతదేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో ఇలా జరుగుతా ఉంది. ఎవరు కూడా వారి ప్రభుత్వానికి ఎదురెళ్ళకూడదు. అలా ఎదురెళ్ళే ధైర్యం కూడా చేయకూడదు. ఎదురెళ్ళారు అంటే వచ్చే శిక్షను తలుచుకుంటేనే గడగడలాడిపోవాలి. అంత గొప్పగా ఉండేటివి. ఇప్పుడు మనం రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఉన్నాయి చూసారా? అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించాను అని చెప్పేసి చిన్నప్పుడు చదువుకున్నాం. రోమా సామ్రాజ్యం ఆ కాలంలోనే దాదాపుగా 6,000 మంది శిలువ మరణానికి ఒక్కసారిగా, ఎందుకంటే తిరుగుబాటు చేశారు ప్రభుత్వం మీద. తిరుగుబాటు చేస్తే రోడ్డుకు ఇరువైపులా రోడ్డు పక్కన వరుసగా పాతి పెట్టుకుంటూ పోయారు. శిలువ మరణం వేయించారు. శిలువలేపించారు. ఆ శిలువలకు అలానే తగిలిచ్చారు 6,000 మందిని. ఇంకెవ్వడు కూడా రోడ్డు మీద నడిచి అలా తల పైకెత్తి చూసి, లేదంటే అలా చూశాడు అంటే రోడ్డు మీదకి వచ్చిన ప్రతి ఓనికి 6,000 శిలువలు కనపడాలి. ఇది చరిత్ర. మొత్తం రోడ్డు మీదకి వస్తే అలా సిలువలే ఇంకా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తా ఉంటే. ఎందుకంటే వణికిపోవాలి, భయపడిపోవాలి. అసలు నోరు ఎత్తడానికి ఉండకూడదు. భయంకరమైన మరణ శిక్షలు విధించేవాళ్ళు. వాళ్ళు వేసుకునే కొన్ని శిక్షలు చెప్తాను. ప్రాణాలతో ఉండగానే ఇప్పుడు మనం లెదర్ అనే వాడతాం కదా. పాములకు చర్మాలు ప్రాణంతో ఉండగానే తీస్తారు. సేమ్ అలానే ప్రాణంతో ఉండగానే చర్మాన్ని ఒలిపించేవాళ్ళు. వీళ్ళ శిక్షలు అంత భయంకరం. ప్రాణంతో ఉండగానే కట్టెలకు కట్టేసి నిప్పు పెట్టేవాళ్ళు. అందరూ చూడాలి దాన్ని. కళ్ళు మూసుకోవడానికి లేదు అక్కడ. అందరు చూస్తూ ఉండాలి. ప్రాణాలతో ఉండగానే సింహము, ఎలుగుబంటి, పులులు ఇలాంటి క్రూర జంతువులు ఉంటాయి కదా, అందరూ కూర్చొని ఆ బోన్లోకి వేసి అవి కనపడే మాదిరి అవి ఎలా చంపుతాయో చూడండి అని ఇలా చేసేవాళ్ళు. ఇవి కొన్ని మాత్రమే చెప్తా ఉన్నాను.
ఇలా చాలా భయంకరంగా ఈవెన్ శిలువ మరణం కూడా వాళ్ళు కొట్టించే కొరడా దెబ్బలు ఇది ఈ ఈ మరణాలన్నిటికంటే ఈ మరణాలన్నిటికంటే అతి భయంకరమైనదే శిలువ మరణం. అతి భయంకరమైనదే. అయ్యో! అలా చంపేస్తున్నారా అని చెప్పేసి అనుకున్నాం కదా! పులుల మధ్య, సింహాల మధ్య. కొద్దిసేపటికే చచ్చిపోతాడు. ఎందుకంటే ప్రాణాలతో బయటపడడానికి కనీసం ప్రయత్నాలు చేస్తాడక్కడ. బయటపడడానికి ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఈ శిలువ మరణంలో బయటపడడానికి ప్రయత్నం ఏమి ఉండదు ఇంకా. ఇంకొకటి కొరడా దెబ్బలు కొట్టి చంపడం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శక్తి ఆయన ఎంతగా సోలిపోయాడంటే ఆయనను 39 కొరడా దెబ్బలు. ఆ కొరడాలకు ఏకంగా ముళ్ళులుండేవి. అవి అలా వీపు మీద పడగానే చర్మం మొత్తం దున్నబడిపోయిందండి. మొత్తం మాంసపు ముద్దలన్నీ బయటకొచ్చాయి. మాంసము ముద్దలుగా బయటకు వచ్చింది. అవి లాక్కొని వచ్చేసేటివి ఆ కొరడా దెబ్బలు. అలాంటివి 39 కొట్టినారండి. తలపై ముళ్ళ కిరీటం పెట్టి ఆ రెల్లుతోటి అలా కొట్టగానే అలా బ్లడ్ వచ్చేసింది. ఎంతగా హింసించారంటే ఇక శిలువ మోయడానికి ఆయనకు శక్తి లేదు. అంతటి దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో కూడా మన కోసం ఆయన శిలువను మోసుకొని వచ్చేసాడు. వచ్చి వీరినందరినీ క్షమించి ఇక శిలువ మరణం పొందేటప్పుడు వేసే ముందు ఆయనకు 2 చేతులు చాపి అక్కడ మేకులు కొట్టారు. 2 చేతులకు మేకులు కొట్టారు, కాళ్ళకు మేకులు కొట్టారు. ఆ మేకులు కొట్టేటప్పుడు ఎలా ఉంటుందంటే ఈ అరచేతులకు కానీ కాళ్ళకు కానీ ఒళ్ళందరికీ సప్లై అయ్యే నరాలు కూడా ఉంటాయి. అక్కడికి వచ్చే నరాలు, ఆ నరములకు దెబ్బ తగిలేటట్టుగా అక్కడ మేకులు కొడితే వాళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. మనకు మోచేతికి కొడితే కరెంట్ షాక్ కొట్టేస్తుంది చూడండి. అలా వాళ్ళందరికీ మొత్తం కరెంట్ షాక్ కొట్టినట్టు ఇటుపక్క అటుపక్క మొత్తం కొట్టేసి ఆయన నిలవబెడితే ఈ సమయంలో కూడా ఆయన వ్యక్తిత్వాన్ని ఏమాత్రం కోల్పోకుండా, ఆయన దైవత్వాన్ని ఏమాత్రం కోల్పోకుండా మనందరి కోసం మరణించడానికి ఇష్టపడ్డాడే. ఇతన్ని చూశాడు అక్కడ ఉన్నటువంటి దొంగ, మారుమనసు పొందినటువంటి ఆయన చూసి, అయ్యా విడిపించుకోగలవన్న శక్తి నీకుందని నేను విశ్వసిస్తా ఉన్నాను. విడిపించుకోగల శక్తి నీకుంది, నాకు అది అర్థం అవుతా ఉంది. అయినా కూడా నువ్వు విడిపించుకోవడానికి ఏమాత్రం నువ్వు ఇష్టపడతా ఉన్నావు. మేమైతే ఇదిగో చంపబడ్డానికి, మేమైతే బతకడానికి చాలా ప్రయత్నం చేశాం, కానీ మాకు ఆ శక్తి చాలదు, సరిపోదు. విడిపింపబడ్డానికి నీకు శక్తి ఉన్నా కూడా సైలెంట్గా ఉన్నావు. నిన్ను శిక్షించిన విధానాన్ని బట్టి చూస్తేనే మాకు అర్థమవుతా ఉంది. 39 కొరడా దెబ్బలు తిన్నారు. ఇంకొక దెబ్బ వాళ్ళు కొట్టింటే ఇక ఈ శిక్ష ఉండేదే కాదు. ధర్మశాస్త్రం ప్రకారం ఇక ఈ శిక్ష ఉండేదే కాదు. అయినా కూడా మీరు అలానే అనుభవిస్తూ వస్తా ఉన్నారు, దాన్ని భరించుకుంటా వస్తా ఉన్నారు. నిజంగా మీరు ప్రభువు అని నేను విశ్వసిస్తా ఉన్నాను. దయచేసి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నారు. మనసులోనే విశ్వసించేశాడు కదా, మనసులో ఇవన్నీ తలుచుకున్నాడు కదా. ఆయన హృదయ రహస్యములు ఎరిగినటువంటి తండ్రి, లోపల ఏమనుకుంటున్నారో పూర్తిగా తెలుసు. అప్పుడు చెప్పాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని. అందుకే కదా చక్కటి మాటలు ఉంటాయి. లూకా సువార్త 17:34లో కానీ, మత్తయి సువార్త 24:40లో కానీ
ఇద్దరు తిరుగలి విసురుచుండగా, పొలముల ఇద్దరు పని చేస్తుండగా, ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి రెప్పపాటున కొనిపోబడుదురు ప్రేమరాజు. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. చాలా జాగ్రత్త. ఇద్దరు స్నేహితులుగా కలిసి యేసుక్రీస్తు ప్రభువుల వారిని తిట్టినా కూడా మారు మనసు పొందేసరికి ఒక ఆయన విడువబడ్డ రెప్పపాటులో మారిపోవాలి. మనం రెప్పపాటులో మారిపోవాలి. అలా మారిపోయి దేవుని యొక్క రాజ్యానికి ఒక దొంగ వెళ్ళాడు, ఇంకొక ఆయన వెళ్ళలేకపోయాడు. చాలా జాగ్రత్త కలిగి మనం కూడా మన స్నేహితులతో కానీ ఎవరితో అయినా సరే కలిసి దేవునికి వ్యతిరేకమైన పనులు చేయకుండా జాగ్రత్త కలిగి పరలోక రాజ్యం వైపు అడుగులేయాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఆమేన్ ఆమేన్. వదకు సిద్ధమైన గొరియ పిల్లవోలే మోమున ఉమ్మివేయా మౌనివైనావే, ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా, ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా. బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. ఒకడు పరదేశంలో ఉండుట, ఒకడు విడవబడుట. ఇద్దరు కలిసి ఘోరాతి ఘోరముగా నేరములు ఎన్నో చేశారు. చివరికి ఒకరు పరదేశంలో, నరకములో 60-70 సంవత్సరములు బాధతో ముక్కుతూ ములుగుతూ పొట్ట పోషణ కోసం పాటలు ఎన్నో పడుతూ దొంగతనాలు, నేరాలు, ఘోరాలు చేస్తూ ఏదో ఒకలాగా జీవితాలు గడిచిపోతాయి. అనంతమైన పరదేశు, అంతము లేని జీవితము పరదేశంలో ఉండటానికి ఒకడు పరదేశును కోరుకున్నాడు. నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవా అని దీనముగా వేడుకొన్నాడు. ఒకడు విడవబడ్డాడు నరకానికి, నరక శిక్షకు పాత్రుడుగా చేయబడ్డాడు. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువా మోయలేక మోసావు, కొరడాలు చెల్లని చీల్చెను నీ సుందర దేహమును, కొరడాలు చెల్లని చీల్చెను నీ సుందర దేహమును.
తడిపెను నీ తనునే రుధిరం పుధారలే. తడిపెను నీ తనునే రుధిరం పుధారలే. రోమ ప్రభుత్వంలో మరణ శిక్షా స్మృతులు ఎంత కఠినముగా ఉంటాయో చాలా వివరంగా తెలియచేశారు పాస్టర్ గారు. అంత ఘోరమైన మరణం, అభారమైన శిలువ. ప్రభుల వారు భౌతికముగా, ఫిజికల్గా ఎంత వెయిట్ ఉన్నారో అంతకంటే రెట్టింపు బరువు, భారము శిలువ. తలలో ముళ్ళు. ఇటీవల ఒక వీడియో చూసాము. ఇస్రాయేల్ దేశంలో 4 అంగుళాల ముళ్ళు కలిగిన చెట్టు. సూది ముళ్ళు లాంటి ముళ్ళు. ఆ చెట్టు ముళ్ళు మేకుల కంటే సూదిగా ఉంటాయి. అటువంటి ముళ్ళు కిరీటమల్లి శిరస్సు పైన మొత్తి కుడివైపుకు తిప్పితే ఎడమ వైపున ఉన్న నరములు చివ్వుమంటాయి. చివ్వున రక్తం చిమ్ముతుంది. ఎడమ వైపున తిప్పితే కుడివైపున ఉన్న నరాలు. చెప్పన సఖ్యమైన బాధ. కొరడాలు, 39 కొరడా దెబ్బలు. ఒక్కొక్క కొరడాకు 7 శాఖలు ఉంటాయని, 7 శాఖలు బలమైన వంకీలు గల మేకులు దిగ్గొట్టబడతాయని. ఒక కొరడాకు 7 శాఖలు, 7 బ్రాంచ్లు. ఆ చివరిలో బలమైన మేకులు, వంకీలు తిరిగి. చేపలు పట్టుకోవడానికి గాలం వేస్తాం కదా, అలాంటి గాలాలు. ఒళ్ళంతా, వీపంతా దున్నబడింది. 1, 2, అటు ఒక సైనికుడు, రోమా సైనికుడు, ఇటు ఒక సైనికుడు. దెబ్బ మీద దెబ్బ. కొట్టినప్పుడల్లా చర్మము చీలిపోయి మాంసపు ముద్దలు రాలిపోయి ఎముకలు తెల్లగా కనపడుతూ ఉంది. ఒకటి దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. చర్మము కొట్టినప్పుడల్లా చర్మము చీలిపోవట, మాంసపు ముద్దలు రాలిపోవట, రక్తసిక్తమైన ఆయన మేను దున్నబడి చర్మము చిట్లిపోయి మాంసపు ముద్ద రక్తంతో కలిసి మిళితమై ఎముకలు కనపడేటట్టు రాలిపోవట. అరచేతులలో బలిష్టమైన రోమా భటుడు ఒకడు చేతుల మీద బూటు కాళ్ళు వేసుకొని తొక్కిపట్టి గుప్పిలు విప్పి మేకు, దిట్టమైన బలమైన మేకు దిగగొడతా ఉంటే పోటు దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. ఒకసారికే కొట్టితే దిగుతుంది. అనేక సార్లు కొట్టాను. పంటి దిగువన
బాధ బిగబట్టుకొని చేతులలో మేకులు, పాదములతో మేకులు, చెప్ప వీలు కాని భరింపరాని బాధ, శిలువ మరణం. చక్కగా కళ్ళకు కట్టబడినట్టుగా వివరించిన, వర్ణించిన ప్రభు మోసిన భారమైన శిలువ. ధన్యవాదములు తెలియజేస్తున్నాను మాస్టర్ గారికి, నాగలింగేష్ గారికి, వందనాలయ్య గారు. సుదర్శన్ గారు అయ్యగారు వందనాలు అయ్యగారు. ప్రార్థన చేయగలరా? చేస్తాను అయ్యగారు. ఒక మాట, చిన్న మాట ప్రార్థన చేయండి. ప్రేమ నమ్మకము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన గడిచిన కాలం అంతా ప్రభా నీ రెక్కల నీడలో నన్ను, మమ్మల్ని అందరినీ మీరు కాచి కాపాడి మరి ఒక నూతన దినములోనికి ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలు మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన ఉదయం లేవగానే ప్రభా నీ పాదములు పట్టుకుని భాగ్యమును మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. ఆయన ఎక్కడ వారం నైనా ఎప్పటి వారం ప్రభా మమ్మల్ని అందరినీ ఒకే వేదిక మీదకు తీసుకుని వచ్చి ప్రభా అయినా తండ్రి నీ అమూల్యమైన అయినా తండ్రి నీ మాటలను అయినా తండ్రి మీరు శ్రమలో నేను సిలువలో మీరు తండ్రి పలికిన పలుకులను తండ్రి మేము వినే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన నీ దాసులను ఆయన దీవించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాం. ఆయన మేము కూడా ప్రభా అయినా తండ్రి శ్రమ దినాలలో తండ్రి అయినా మేము ఇంకా మరి ఎక్కువగా బలపడి అయినా ఇక మా యొక్క అడుగులు ప్రభువా పరలోకం వైపు తండ్రి నేను స్థిరపడటకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని నేను నీ దేగల హస్తాలకు అప్పు చెప్పుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నేను నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును మా రక్షకుడు నైనా యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మొత్తం వేడుకొనిన సుదర్శన్ గారికి వందనాలండి. ఇప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థనతో తర్వాత ఆశీర్వాదంతో తెలుగు సభ ముగించబడుతుంది. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ఇప్పుడు తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మైనదర ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధము క్షమించము, మమ్మల్ని శోధన లేక దుష్టులను తప్పించము, ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. శిలువ శ్రమను, అపారమైన ఘోరమైన శిలువ మరణంను కనులు కట్టినట్టుగా వివరించిన దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వారు నాగలింగేష్ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? అయ్యగారు, మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క కృపయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు కూడిన మనకును, మన కుటుంబములకును, మన సంఘములకును, జరగనైనటువంటి హిందీ సెషన్కును, సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. కూడి వచ్చిన అందరికీ వందనాలండి. ప్రభు పేరిట వందనములు. గాడ్ బ్లెస్ యూ. తెలుగు సభ ఇంతటితో ముగిసింది. ఇప్పుడు హిందీ సభలోనికి ప్రవేశిస్తున్నాము. आइए हमारे बीच में पास्टर विश्वनाथ प्रसाद जी तैयार हैं जगदीशपुर बिहार से नेतृत्व करने हमारा, ताकि हम हिंदी सभा आरंभ करने जाएंगे। पास्टर विश्वनाथ प्रसाद जी, आपका स्वागत है। धन्यवाद 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 धन्यवाद। सर्वशक्तिमान पापा जी, स्वर्ग और धरती के स्वामी, पिता पुत्र पवित्र आत्मा, सनातन के प्रभु यीशु पापा के नाम से